నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఈవినింగ్ మెడిసిన్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ భవన్కు కేసీఆర్, కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలపై సమీక్ష. ఆసక్తికరంగా మైలవరం రాజకీయం, బొమ్మసన్నితో చేయి కలిపిన దేవినేని. కాళేశ్వరంపై కమిటీని నియమించిన ఎన్డీఎస్ఏ, బ్యారేజీల కుంగుబాటు కారణాలను విశ్లేషించిన కమిటీ. పిస్తా హౌస్ లో రౌడీ షీటర్ల వీరంగం, కస్టమర్లపై దాడి, సామాగ్రి ధ్వంసం. పాక్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్, వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నిక. నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిజామాబాద్ జిల్లాలో నమోదైన కేసులో మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. పీఎఫ్ఐ నార్త్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్ సలీంను ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. కాగా అబ్దుల్ సలీంను బెంగళూరులోని రామేశ్వరం హోటల్ బాంబ్ బ్లాస్ట్లో నిందితుడిగా అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడేలా ముస్లిం యువతకు పీఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. దీంతో 2022 జూలై 7న నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీఎఫ్ఐ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉండడంతో ఎన్ఐఏ కూడా అదే ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2022 డిసెంబర్లో ఛార్జ్ షీట్లో దాఖలు చేసి అందులో అబ్దుల్ సలీం సహా మొత్తం 11 మంది నిందితుల పేర్లను చేర్చింది. ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు జగన్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏపీకి 12 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 68,000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులెత్తించారని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేట్ భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టావు. రేపు 5 కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దానికైనా సిద్ధం అంటున్నావు? ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు? నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు, నీ హైదరాబాద్లో లోటస్ పాండ్ను తాకట్టు పెట్టు, ఇడివిలుపాయిలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, మద్రాస్, కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడవు? నీకెవరు అధికారం ఇచ్చారు? నవరత్నాల్లో చెప్పావా? నీ మేనిఫెస్టోలో చెప్పావా? పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి ప్రతిపక్షాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు దారుణమైన విమర్శలు చేస్తున్నాయన్నారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. పేదలకు పట్టాలు ఇవ్వకపోతే తాను ఒంగోలులో పోటీ కూడా చేయనని చెప్పానన్నారు. ఇబ్బందుల్లో కూడా తాము సీఎం జగన్ పట్టాల కోసం భూములు కొనుగోలుకు నిధులు విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇల్లు లబ్ధిదారుల ఇళ్ల పక్కన కట్టారా అని నిలదీశారు బాలినేని. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సీకర్ బాబు పిలుపునిచ్చారు. స్థానిక కట్టమంచిలోని బాబు నివాసంలో అనుచరులు, అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. సేవాభావం, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన జగన్మోహన్ ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు బాబు. సమావేశానికి కారణం రాబోయే ఎలక్షన్లో మనం ఎవరికి చేయాలని ఆలోచించుకొని నాకు ముఖ్యులైన అందరినీ కూడా రమ్మని చెప్పేసి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని వాళ్ళ ఏ విధంగా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు అందరూ కూడా అనుకోకుండా క్యాండిడేట్ కూడా రావడం జరిగింది ఇక్కడికి. క్యాండిడేట్ ముందరనే కూడా వాళ్ళు అందరూ కూడా ఏకరుగా మేము పనిచేస్తామని చెప్పి
మీ గెలుపు కోసం పాటుపడతామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇదే కాదు, ఈరోజే కాదు, ఎప్పటికి కూడా కార్యకర్తలు అన్నప్పుడు ఆ కార్యకర్తలు లేకపోతే మనం లేవు. కాబట్టి కార్యకర్తలకు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా కార్యకర్తలు ఏదైనా జరిగితే మాత్రం తప్పకుండా వాళ్ళని ఆదుకునేదానికి వస్తారని చెప్పి మాత్రం మీకు మీ పత్రికాముఖంగా చెప్తాను. దయచేసి మీరు కూడా అటువంటి విషయాలు ఉన్నప్పుడు పత్రిక ద్వారా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇచ్చి మీరు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాను. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంపై పులివెందులలో మాట్లాడిన మాజీ విలేకరి భరత్ కుమార్ యాదవ్ దస్తగిరిపై కామెంట్స్ చేశారు. దస్తగిరి హత్య చేసి హీరోలా ఫీల్ అవుతున్నాడని అన్నారు. వివేక హత్యపై తప్పుడు సమాచారాన్ని సిబిఐ అధికారులకు ఇస్తున్నారని పేర్కొన్నారు. దస్తగిరి, సునీల్ యాదవ్ డబ్బుల విషయంలో గొడవ విషయాన్ని తన వద్ద ప్రస్తావించేవారని చెప్పుకొచ్చారు. దస్తగిరికి ప్రతి ఒక్క విషయం తెలుసని సునీల్, ఎర్రగంగి రెడ్డికి వీళ్ళందరికీ నేత్ర నరేష్, రాజశేఖర రెడ్డి అని అన్నారు. విషయం ఏంటంటే, ముఖ్యంగా దస్తగిరి ఇంటికి సమాచారాన్ని సేకరించే వ్యక్తి ఎవరు, దస్తగిరి ఇంటికి సమాచారం తీసుకోబోయే వ్యక్తి ఎవరు, దస్తగిరికి డబ్బులు తీసుకోబోయి ఇచ్చే వ్యక్తి ఎవరు, ఫోన్ కాల్ మాట్లాడిచ్చే వ్యక్తి ఎవరు, అది గమనించి ఎవరు ఇంటికి వెళ్తున్నారు, ఎవరి ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది, ఎక్కడి నుంచి ఫోన్ పోతుంది, సునీతమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పోతుంది దస్తగిరి ఇంట్లో. దస్తగిరికి సమాచారాన్ని సేకరించి పంపించే వ్యక్తి ఆ లేడీ, ఆమె పేరు బీబీ, పని మనిషి, గతంలో పనిచేసే మనిషి. ఆమెతో సత్సంబంధాలు బాగా మాట్లాడడానికి, అమ్మతో మాట్లాడడానికి, ఆమె సమాచారాన్ని పంపించడానికి పని మనిషిని వారధిగా పెట్టుకున్నారు. అది కూడా గ్రహించండి. వారధులు ఉంటేనే కదా ఇక్కడ పనులు జరిగేది. దస్తగిరి ఇంటికి అంత సెక్యూరిటీ ఉండేటప్పుడు ఆమె లేడీ పోయి ఏమన్నా చేయదా? ప్రాణహాని లేదా లేడీతో? అంటే లేడీస్ ఎక్కడ ఎవరిని చంపలేదా? అటువంటి వాటిని కట్ చేయండి, అటువంటి వాటిని తీర్మానంగా ఖండించండి. మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ముఖ్యంగా చంద్రబాబు ఢిల్లీ నుండి గల్లీ స్థాయికి దిగజారాడని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు ఆరోపించారు. దాచేపల్లిలో జరిగిన కదల్రా సభలో తనపై చేసిన ఆరోపణలు ఖండించారు. తాను రైతుని చెప్పుతో కొట్టానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను ఒక అంగుళమయమైన ఆక్రమించినట్టు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకున్నానని సవాల్ విసిరారు. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు జైలు వెళ్లాడని, బ్రహ్మనాయుడు అంటే ఒక నిబద్ధత అని ఎద్దేవా చేశారు. ఆ మాట్లాడినాడు కొండాయిపాలెం వాడిని. ఏం మాట్లాడాడు? ఈ ఊర్లో నాయకుడు ఎవడని నా ఊర్లో వచ్చి మాట్లాడాడు. నువ్వు వాడు ఒక నాయకుడు, ఇక్కడ ఉన్న మల్లికార్జునకి ఆ అనుచరుడు, ఇతనుండి అనమంటే అతను అన్నాడు. అందుకే చెప్పుతో కొడతాననే అన్నాను. అనలేదని నేను అనలేదు. వాడు రైతు కాదు, వాడు బ్రోకర్ అని నేను ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను. వీడి కింద బతికే బ్రోకరు. ఇది తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీరు తెలుసుకోకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో వినుకొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో, నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు నీ బతుక్కి, నీ ఎమ్మెల్యే, నీ ఆంజనేయులకి ఇక్కడ చేసింది ఏందో ఒక్క మాట చెప్పు. అవి చెప్పకుండా చెవులో ఏదో చేస్తే మాట్లాడే నీలాంటి చెత్త. అందుకే నువ్వు చెత్త కాబట్టే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెత్త గుట్టలో వేసేసారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను. హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకున్నామని నగర సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో డ్రగ్స్ రహితంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువత తెలివితేటలు, టెక్నాలజీని పెంపొందించడంలో ఉంచాలని సూచించారు. స్టూడెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. Great to see all of you coming in good number, because this program is basically organized for the schools and their managements to come, Hyderabad City Police and Cyberabad City Police and Rajkonda. And the response has been very, very overwhelming, and the need for the cooperation from your side in order to bring a change in those who are outside this stadium, outside this auditorium, because of lack of space, but or you can't see our faces, but our hearts are connected, so you are as much part of this program as everyone else, and accommodate all the about 800 plus, I believe, or it could be even more. I don't know what is the number right now. I think maybe around 1,000. It's a great day. Great to see all of you coming in good number, because this program is basically organized for the schools and Mr. Srinivas Reddy and Hyderabad Security Council has provided to me. So I was thinking about this lecture and what should I talk to you about drugs and what all.
So I thought that I was talking to my wife that how should I start and how should I break ice with the audience. What she told me is one, every creation of God is a masterpiece. Every creation. She gave me this tagline and I could write whatever I want to connect with you or tell you. Okay, Mr. Srinivas Reddy has told you and all of us have seen what is the quantum of that. ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిసిన 1.5 క్వింటాల గంజాయిని పాల్వంచ పట్టణ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. రెజినా స్కూల్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడినట్లుగా పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. గంజాయి సరఫరా చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన మక్కా కృష్ణ, హర్యానాకు చెందిన రామ్జీలాల్, పాల్వంచకు చెందిన మక్కా హరిగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాణాల రాము తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఈ కవాతు జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కవాతు జరగగా జగ్గైపేటలోని పలు సమస్యాత్మక ప్రాంతాల మీదుగా పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపే ఉద్దేశంతో ఈ కవాతు చేపట్టినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఎడూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. పట్టపగల రోడ్లపైకి భారీ ఎలుగుబండ్లు రావడంతో స్థానికులు వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో 2 ఎలుగుబండ్లు చేసిన దాడిలో 4 రైతులు తీవ్ర గాయాల పాలయ్యారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబండ్ల దాడి నుంచి రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. మేడ్చల్ వరకు మెట్రో రైళ్లు పొడిగించాలంటూ మెట్రో సాధన సమితి ఆందోళన చేపట్టింది. మేడ్చల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపింది. మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైళ్లను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఫేజ్ 2 మెట్రో విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కోరారు. మేడ్చల్ నుండి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ప్రయాణం వెసులుబాటు ఉంటుందని చెప్పారు. మన మేడ్చల్ పట్టణంలో వివేకానంద విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న మేడ్చల్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. సో ఈ అభివృద్ధి చెందిన ఈ ప్రాంతానికి మేడ్చల్ మెట్రో రైలు కనెక్ట్ చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ గవర్నమెంట్ని దయచేసి మేడ్చల్ ప్రజలము, నార్త్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫేజ్ 2లో మేడ్చల్ మెట్రో రైల్ని ఇంక్లూడ్ చేసి ఈ ప్రాంతానికి మంచి కనెక్టివిటీ. హైదరాబాద్లో అన్ని మూలలకు మేడ్చల్ మెట్రో వచ్చింది. మెట్రో విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి, కానీ మేడ్చల్ను మాత్రం పూర్తిగా విస్మరించారు. ఇది మేము 4-5 వారాల నుంచి మేము ధర్నాలు, ర్యాలీలతో ఈ అందరినీ ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తున్నాము. మేడ్చల్ నుంచి దాదాపు 60,000 నుంచి 70,000 మంది ఐటీకి జాబ్స్ చేసే వాళ్ళు హైటెక్ సిటీకి వెళ్తున్నారు. వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ 2వ దశ విస్తరణలో ఈ మేడ్చల్కు మెట్రో సౌకర్యం కల్పించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేస్తుంది. పూర్తిగా హైదరాబాద్. ఈవినింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.